60% ఎంబీఏ వాళ్ళని తీసుకుందాము. అంటే స్టార్టప్ కంపెనీస్ ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నాయి? సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంది? అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ ఎంబీఏ గ్రాడ్స్? ఎందుకని ఇప్పుడు ఎక్కువగా వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నారనే దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం. జనరల్ గా ఏంటి అంటే చాలా మంది ఒక విషయం అనేది క్లారిటీ ఉండదు. అంటే నేను డిగ్రీ నుంచి వచ్చానా, బీటెక్ నుంచి వచ్చానా, రెస్పెక్ట్ ఆఫ్ డిగ్రీ, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. బట్ ఏంటి అంటే ఒకవేళ కాలేజీలో మీరు జాబ్ తెచ్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాలేజ్ నుంచి బయటకు వచ్చారంటే ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎవరు స్కిల్ నేర్చుకుంటారో వాళ్ళనే ఉద్యోగంలో తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న విషయం ఏంటి అంటే వెన్ ఇట్ కమ్స్ టు స్టార్ట్అప్ కంపెనీస్ ఏమైనా ఆలోచిస్తాయంటే మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఏంటి అంటే ఈసీఈ, సిఎస్సి, ఐటీ ఆర్ ఎంసీఏ వాళ్ళని ఎక్కువగా తీసుకుంటాయి. ఈ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని తీసుకుంటాయి కానీ కంపారిటివ్లీ కొంచెం ఏంటి అంటే చూసి తీసుకుంటాయి. ఓకే, తీసుకోవని కాదు, దానికి సపరేట్ నోటిఫికేషన్ కొన్ని వాటికి మాత్రం స్పెసిఫిక్ గా కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీలు ఇస్తాయి. కానీ స్టార్ట్అప్ కంపెనీలు అలా కాదు. స్టార్ట్అప్ కంపెనీలు ఏంటి అంటే సో స్కిల్స్ మ్యాటర్. నువ్వు డిగ్రీ చేసావా, ఎంసీఏ చేసావా, ఎంబీఏ చేసావా అనవసరం. నీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావు, ఓకే, అది కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది ఇలా ఏంటి అంటే నాన్ ఐటీ ఎంబీఏ వాళ్ళు లేకపోతే నాన్ ఐటీ నుంచి వచ్చిన మెకానికల్ సివిల్ ఎవరైనా కావచ్చు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంఎన్సీలోనే నేను జాబ్ తెచ్చుకుంటా, ఎంఎన్సీలో జాబ్ తెచ్చుకోకపోతే నాకు ఫ్యూచర్ లేదు, అలాంటి ఆలోచన పెట్టుకోకండి. సో దెర్ ఈస్ నో పాయింట్ ఇంకా చెప్పాలంటే ప్యాకేజెస్ అనేవి ఎంఎన్సీలో కంటే కూడా స్టార్ట్అప్ లోనే ఎక్కువ వస్తాయి. ఎందుకో కూడా మీకు చెప్తాను. సరే, మీరు దీనికి చెప్పే ముందు స్టార్ట్అప్ లో ప్యాకేజ్ స్టార్ట్అప్ అంటే ఎంఎన్సీలో కంటే స్టార్ట్అప్స్ లో ప్యాకేజ్ ఎందుకు ఎక్కువ వస్తాయి అని చెప్పేదాని ముందు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎలాంటి లీడింగ్ ఇండస్ట్రీస్ వేటిలో ఎంబీఏ వాళ్ళు తీసుకునే ఎక్కువగా తీసుకుంటున్నారంటే ఫార్మాసిటికల్ లో, ఫుడ్ బెవరేజ్ అండ్ టొబాకో ఇండస్ట్రీలో, అండ్ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో, అండ్ ఎడ్యుకేషనల్ లో డిఫరెంట్ దాంట్లో తీసుకుంటున్నారు. వీటితో పాటు ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ సంబంధించిన కూడా ఆల్మోస్ట్ 30%, బిజినెస్ డెవలప్మెంట్ అయితే 15% వాళ్ళు ఎంబీఏ వాళ్ళే ఉంటున్నారు. సో ఇదైతే క్లారిటీ. అండ్ సరే, ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. ఈ స్టార్ట్అప్ ప్యాకేజ్లు ఎంఎన్సీలో కంటే స్టార్ట్అప్ లో ఎందుకు ఎక్కువ ఉంటాయనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఎందుకని ఎంబీఏ వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనే దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీ ఏంటి అంటే నీడ్స్ వర్క్, నాట్ డిగ్రీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ దాని తర్వాత ఎంఎన్సీ గురించి తెలుసు, మోస్ట్లీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇస్ ఆల్సో మ్యాటర్స్. అండ్ దాని తర్వాత ఏంటి అంటే తక్కువ శాలరీకి ఎక్కువ పని చేస్తారు. ఓకే, ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మోస్ట్లీ అంటే బీటెక్ వాళ్ళు చేయరని కాదు, ఎవరైనా చేస్తారు కంపారిటివ్లీ. బట్ ఇంకోటి ఏంటి అంటే టైమింగ్స్. సో చాలా మందికి ఏంటి అంటే ఒక టైమింగ్ అంటే నేను ఈ టైంలోనే పని చేస్తానే కాన్సెప్ట్ అనేది కొంచెం ఎంబీఏ వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఇవ్వగలుగుతారు. వైల్ అదర్ హ్యాండ్ బీటెక్ వాళ్ళు కొంత ఏంటి అంటే టైమింగ్స్ విషయానికి వస్తే కొంత నాకు పర్సనల్ స్పేస్ కావాలనే ఆలోచనలో కొంత ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీ అనేది ఎంబీఏ వాళ్ళకి కంపారిటివ్లీ అందరికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ.